హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ భావన. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఒక స్పెషల్ కేస్. యాక్చువల్లీ నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉన్నప్పుడు ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి, ఎలా ఉండాలి అని. ఇప్పుడు నేను షేర్ చేసే ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఇది వాళ్ళ థైరాయిడ్ రిపోర్ట్ అన్నమాట. సో ఇక్కడ యాంటీబాడీస్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది తనకి. ఓకే, సో థైరాయిడ్ టెస్ట్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇలా యాంటీబాడీ పాజిటివ్ వచ్చే కేసెస్ కూడా ఉంటాయన్నమాట. సో యాంటీబాడీస్, థైరాయిడ్ పేషెంట్లో యాంటీబాడీస్ పాజిటివ్ రావడం అంటే ఏంటి? సో దీంట్లో చాలా రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. ముందు ఈ పేషెంట్కి అసలు థైరాయిడ్ ప్రాబ్లమే లేదు. సో యాజ్ ఎ రొటీన్ అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాము. సో థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే చాలా లో వచ్చింది, అంటే TSH అనే హార్మోన్ చాలా లోగా ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అవ్వచ్చు అన్న డౌట్ ఉంటుందన్నమాట. అదే TSH అన్నది ఎక్కువ ఉంటే అది హైపోథైరాయిడిజం అంటాం. సో అర్థమైంది కదా మై ఫ్రెండ్స్? TSH అన్న హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉంటే అది హైపోథైరాయిడిజం, TSH అన్న హార్మోన్ తక్కువ ఉంటే హైపర్ థైరాయిడిజం. సో ఈ పేషెంట్కి కూడా ప్రెగ్నెంట్ అయ్యారు, థైరాయిడ్ టెస్ట్ చేస్తే చాలా లో వచ్చింది. అంటే హైపర్ థైరాయిడిజం ఏమో ఫస్ట్ 3 monthsలో వామిటింగ్స్ అవ్వడం వల్ల కూడా ఇలా థైరాయిడ్ లో ఉంటుంది అని అనుకున్నాం. బట్ 2-3 weeks తర్వాత తనకి సివియర్ వామిటింగ్ స్టార్ట్ అయినాయి. అంటే ఏది తీసుకున్నా వెళ్ళిపోతుంది, ఏ ఇంజెక్షన్ పనిచేయట్లేదు. అప్పుడు హైపర్ థైరాయిడిజం విత్ యాంటీబాడీస్ అవ్వచ్చు అన్న డౌట్ రేజ్ అయ్యింది. అది టెస్ట్ చేసి దానికి తగిన ట్యాబ్లెట్ స్టార్ట్ చేయగానే తన వామిటింగ్స్ కంప్లీట్గా సబ్సైడ్ అయిపోయినాయి. సో మై ఫ్రెండ్స్, థైరాయిడ్ చేయడం అన్నది, అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ప్రెగ్నెన్సీలో చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. మేబీ తర్వాత వచ్చే వేరే ప్రాబ్లమ్స్తో కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నెగ్లెక్ట్ చేయకుండా అందరూ ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లోనే థైరాయిడ్ టెస్ట్, అంటే TSH హార్మోన్ లెవెల్స్ ఎస్టిమేట్ చేయించుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.